మధ్యప్రాచ్యం మొత్తం భయపెట్టాలని చెప్పి ఇరాన్ ప్రయత్నించింది. అది ఇరాన్ ప్రయత్నించింది. దాన్ని మేము ఆపి మధ్యప్రాచ్యాన్ని రక్షించామని అమెరికా చెప్తుంటే అరాక్సి ఎవరైతే ఇరాన్ విదేశాంగ మంత్రి చాలా క్లియర్‌గా కొన్ని ప్రశ్నలేశాడు. మేము ఏ దేశం మీదన్నా దాడికెళ్ళామా? నిజంగా వాళ్ళు డైరెక్ట్‌గా ఎవరి మీద దాడికెళ్ళాలి. ఇజ్రాయెల్ మీద వెళ్ళింది కూడా హౌతీలు, హమాసు, హెజ్బుల్లా. అసలు అక్కడి నుంచినే వాళ్ళ దరిద్రం పట్టింది. అసలు ఆ పని చేయకుండా ఉంటే మ్యూజిక్ కన్సర్ట్ మీద కనుక ఇరాన్ దాడి చేయించకుండా ఉంటే అసలు యుద్ధ వాతావరణమే ఉండేది కాదు. ఎవడి పని ఆడు చేసుకునేవాడు, ఎవడి వ్యాపారం ఆడు చేసుకునేవాడు. ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏందో దాని సంగతి చూసుకునేవాడు తప్పించి ఈ దరిద్రం అంతా ఉండేది కాదు. ఇరాన్ చేసిన తప్పు ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ప్రపంచం అంతా ఉందిలే, మన జోలికి రారులే అనుకుని అటాక్ చేసింది. ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఒకటికి 10 శవాలు తీసే రకం అది, ఒకటిగా 100 కావాలని కోరుకునే రకం అది. అక్కడి నుంచి బిగిన్ అయిందే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది. కానీ అది చెప్పే మాట ఒకటి నిజం. లెబనాన్ మీద కానీ, ఇరాక్ మీద కానీ, ఆఫ్ఘనిస్తాన్ మీద కానీ మీరు గెలవగలిగారా? ఆ దేశాల మీద దాడులు చేసి ఆ పైన మీరు వెనక్కి పోవడం తప్పించి మీరు ఏం చేయగలిగారు? మీరు గెలవగలిగారా? మా మీదైనా అంతే అంటోంది ఇరాన్. కానీ ఇక్కడే ఒక తప్పు చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఇంతకు ముందున్న పరిస్థితి ఏం లేవు, ఇరాక్లో ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏం లేవు, లెబనాన్లో ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏం లేవు. వీటన్నిట్లలో కూడా ఇప్పుడు నిరంతర సంఘర్షణలే జరుగుతుంది. అంటే ఇరాన్ తనకి తాను అట్లాంటి సంఘర్షణ వాతావరణంలోకి నెట్టుకుంటోంది, తెలుసో తెలియకో.